घर का काम काज लेकर नहीं बैठना। అందరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. सब परमेश्वर के वचन को ध्यान से सुने. రండి, आइएगा, ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రభు యొక్క కృపలో బలపడదాం. आइए हर एक हम परमेश्वर के वचन को सुनेंगे और प्रभु में बल पाएंगे. దేవుడు మన కొరకు ఏమైతే దాసి ఉంచాడో నిజంగా వెంట మన కంటికి కనపడలేదంట, మరి చెవికి వినపడవంట, మరి అవి హృదయానికి గోచరము కావని దేవుని వాక్యం సెలవిస్తుంది. परमेश्वर का वचन कहता है कि परमेश्वर ने हमारे लिए जो भली बातें छुपा के रखे हैं और वो ना हमारे कानों को सुनाई देता, ना आंखों को दिखाई पड़ता है और ना हृदय को कुछ समझ में आता है. అది ఎలా మనకి తెలుస్తుంది? अगर हमें कैसा मालूम पड़ेगा? దేవుడు మన కోసం దాసి ఉంచినటువంటి మంచి మంచి వీవులు, మంచి మనకు కావాల్సినటువంటి శుభప్రదమైనటువంటి మాటలు కానీ, ఆ పరలోక పట్టణం కానీ, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? मगर हमें कैसा मालूम पड़ेगा जो परमेश्वर ने हमारे लिए जो छुपा के रखे हैं और परमेश्वर के राज्य को लेकर ये सारी चीजें में कैसे पता चलेगा? ఎందుకంటే क्योंकि కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ పత్రికలో ఏమని రాశాడంటే, पौलुस ने कोरिन्थियों को पत्रिका लिखते वक्त पहले पत्र में क्या लिखा है कि 2వ అధ్యాయము 9-10 గనుక మనం చదివితే, दूसरे अध्याय का 9 और 10 पढ़ेगा तो, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అని రాయబడి ఉంది. परंतु जैसा लिखा है, जो बातें आंख ने नहीं देखी और कान ने नहीं सुनी और जो बातें मनुष्य के चित्त में नहीं चढ़ी, वे है कि जो परमेश्वर ने अपने प्रेम रखने वालों के लिए तैयार की है, परंतु परमेश्वर ने उनको अपने आत्मा के द्वारा हम पर प्रकट किया, क्योंकि आत्मा सब बातें वरन परमेश्वर की गूढ़ बातें भी जानता है. ఇక్కడ यानी कि దేవుడు వాటినంట తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడంట. तो इन सारे बातों को परमेश्वर ने अपने आत्मा के द्वारा प्रकट किया है. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు కావాలి. इसलिए पवित्र आत्मा हमें चाहिए. మనం యేసును కలిగి ఉన్నాము. हमारे पास तो यीशु मसीह है. యేసును నమ్ముకున్నప్పుడే మనం రక్షకుడుగా ఆయన ప్రభుగా అంగీకరించాము. जब यीशु पर भरोसा किया तो उद्धारकर्ता के रूप में स्वीकारा है. అయితే మరి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం క్రైస్తవులుగా అనబడుతున్నాము. उनके पुत्र मसीह यीशु के द्वारा हम मसीही कहलाते हैं. క్రైస్తవులు అనబడుతున్నాము. मसीह कहलाते हैं. మంచిది, सच्ची మనం अच्छी बात है. క్రైస్తవులమే. हम हैं मसीह के लोग. కానీ యేసు ప్రభు लेकिन मसीह यीशु తను పరిచర్యలోకి వచ్చినప్పుడు 30 సంవత్సరాల వయసులో यीशु मसीह जब सुसमाचार सुनाने के लिए 30 वर्ष में शुरू किया था, ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు जब उन्होंने बपतिस्मा लेके किनारे पे आया, పరిశుద్ధాత్మ దేవుడు పావురు రూపంలో ఆయన మీదకి వచ్చాడు. पवित्र आत्मा परमेश्वर कबूतर के न्याय उनके ऊपर उतरा. తర్వాత పరలోకంలో తండ్రి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, ఈయన నాకు ఎంతో ఇష్టమైనటువంటి నా కుమారుడు అని చెప్పి తిప్పాడు. तुरंत स्वर्ग से परमेश्वर की वाणी ये आई कि ये परमेश्वर को अब कहता है, ये मेरा प्रिय पुत्र है, इससे मैं प्रसन्न हूँ, इसकी सुनो बोलता है. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, इससे हमें क्या समझ में आती है? యేసు ప్రభువును దేవుడు పంపాడు. मसीह यीशु को परमेश्वर ने ही भेजा है. యేసు ప్రభువును దేవుడు పంపాడు. मसीह यीशु को परमेश्वर ने ही भेजा. యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. मसीह यीशु धरती पर आया. ఈ భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. उन्होंने 33.5 वर्ष जीवन बिताया. కానీ 3.5 సంవత్సరాలు ఆయన తన యొక్క తండ్రికి ఆధీనముగా ఉండి ఆయన పంపించినటువంటి కార్యాన్ని నెరవేర్చాడు. लेकिन 3.5 वर्ष उन्होंने स्वर्गीय पिता परमेश्वर के अधीन होकर जिस कार्य के लिए उन्हें भेजा था, उन्होंने वो कार्य पूरा किया है. కానీ చాలా మంది అంట ఈ యేసు ప్రభువు ఈ లోకానికి రాలేదు, శరీరధారిగా రాలేదని చెప్పి చాలా మంది ఆయన్ని ఇష్టపడని వాళ్ళు చెప్తూ ఉన్నారు. उनको पसंद ना करने वाले लोग बहुत सारे हैं. वो कहता है यीशु मसीह शरीर धारण करके इस संसार में नहीं आया. అది యోహాను గారు, యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు యోహాను గారు ఆయన 2వ పత్రికలో ఈ మాట రాశాడు. यूहन्ना जो यीशु मसीह का प्रिय चेला है, उन्होंने अपने दूसरी पत्रिका में इस बात को लिखा है. 2వ పత్రికలో ఆయన ఏమని రాశాడంటే, दूसरी पत्री में क्या लिखा है చూడండి, 2వ పత్రిక 1:8లో, दूसरा यूहन्ना का 1:7-8 చూస్తే
पहले अध्याय दूसरे यूहन्ना का 7 और 8 वचन देखिएगा। యేసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అని రాశాడు. क्योंकि बहुत से ऐसे भरमाने वाले जगत में निकल आए हैं जो यह नहीं मानते कि यीशु मसीह शरीर में होकर आया। అంటే యేసు ప్రభు శరీరధారి భూమి మీదకి రాలేదనే వంచకులు అంటే చాలా మంది బయలుదేరారంట. तो यीशु मसीह देहधारी होकर इस धरती में नहीं आया करके भरमाने वाले बहुत सारे लोग निकल पड़े। 8వ వచనంలో రాస్తాడు, वचन 8 में लिखा है, అట్టివాడు వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు. वे भरमाने वाला है और मसीह विरोधी है। మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనండి. कहता है अपने विषय में चौकस रहो कि जो परिश्रम हमने किए हैं उसको तुम गवा ना दो, वरना उसका पूरा प्रतिफल पाओ। అపోస్తులు మొదటి శతాబ్దంలో ఆ కాలంలో అద్భుతాలు చేశాడు యేసు ప్రభు ద్వారా. प्रेरित लोगों ने पहली शताब्दी में मसीह यीशु के द्वारा बहुत सारे अद्भुत कार्य किए, అద్భుతాలు చేశారు बहुत सारे अद्भुत कार्य किए యేసు ప్రభు ద్వారా. यीशु मसीह के द्वारा। అయితే ఇక్కడ యోహాను ఏమంటాడంటే తన పత్రికలో, यूहन्ना अपनी पत्रिका में क्या कहते हैं, మీ మధ్యన నెరవేర్చిన కార్యమును చెడగొట్టుకోబాకండి. अब आपके बीच में जो कार्य पूरे की गई हैं उन्हें नहीं बिगाड़ना, మీరు చెడగొట్టుకోబాకండి, उन्हें नहीं बिगाड़ना है, పాడు చేసుకోబాకండి. उसे नहीं गवाना है। ఎవరన్నా మీకేదన్నా చెబితే अगर कोई आपको कुछ कहेगा మీరు నమ్మబాకండి, आप उन पर भरोसा मत करना, మీరు నమ్మొద్దు. उन विषयों पर भरोसा मत ఈనాడు करना। అలాంటి వంచకులు చాలా మంది వచ్చారు. आजकल इस तरह भरमाने वाले बहुत सारे आए हैं, ఎందుకంటే क्योंकि తను రాసిన సువార్తలో ఖచ్చితంగా చెప్పాడు. अपने लिखे हुए सुसमाचार में उन्होंने बताया था। యోహాను సువార్త उन्होंने सुसमाचार 1వ అధ్యాయము पहले अध्याय 14వ వచనంలో ఆయన స్పష్టంగా ఆ మాట రాశాడు. पहला अध्याय का 14 वचन में बड़े साफ साफ लिखा है। 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే पहली अध्याय का पहला ఆది वचन యందు देखें। వాక్యం ఉంది అన్నాడు. आदि में वचन था बोला, ఆది యందు వాక్యం ఉంది, आदि में वचन था, ఆది యందు వాక్యం ఉంది, वचन था आदि में। వాక్యమే దేవుడై ఉన్నాడు, वचन ही परमेश्वर था వాక్యము దేవుని యొద్ద ఉంది. और वचन परमेश्वर के साथ था। జాగ్రత్తగానండి. ध्यान से सुनिएगा। యోహాను గారు यूहन्ना దేవుని స్పష్టంగా చెప్తున్నాడు ఈ మాటని. परमेश्वर को लेकर बड़ी साफ साफ बताता है, అంటే ఉన్నాడు దేవుడు, है परमेश्वर, దేవుడే తన యొక్క వాక్యమైన దేవుడే ఈ లోకములోకి మరి శరీరధారిగా వచ్చాడని చెప్తున్నాడు. वचन रूपी परमेश्वर ही संसार में देहधारी होकर आए बोलता है, అది ఖచ్చితంగా రుడిగా చెప్తున్నాడు. वो बड़ी साफ साफ बताता है। కానీ తన రెండవ పత్రికలో ఏమంటాడంటే, अगर अपने लिखी हुई दूसरी पत्र में क्या कहता है, రెండవ పత్రిక 1:7 दूसरी पत्रिका 1:7 में कहता है, తను రాసినటువంటి సువార్త చెప్పినటువంటి విషయాలను నమ్మని వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు అంటున్నాడు. वो कहता है कि उसने जो समाचार में लिखा है उस बात को भरोसा ना करने वाले बहुत सारे लोग हैं। యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు ఈ లోకంలో అనేకులు బయలుదేరారంటండి. यीशु मसीह देहधारी होकर आए करके ना मानने वाले और भरमाने वाले बहुत सारे हैं। అట్టివాడే వంచకుడు అంటాడు, ऐसा इंसान ही भरमाने वाला है, అలాంటి వాడు క్రీస్తు విరోధి అంటాడు. ऐसा इंसान जो मसीह विरोधी है। మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యమును చెడగొట్టుకోకుండా आपके बीच में हमने जो काम किए हैं उसे ना गवाओ, పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా ఉండండి. उसका पूरा फल प्रतिफल पाने के लिए चौकस रहो। ఈ లోకంలో మనము జాగ్రత్తగా ఉండాలండి. इस संसार में हमें बड़ी सावधानी से रहना है, జాగ్రత్తగా ఉండాలి మనం. सावधानी से रहना है, ఎందుకంటే क्योंकि కొంచెం తప్పుకున్నా మనం దెబ్బతింటాం. अगर थोड़ा भी हम भटक गए तो बड़े समस्या में पड़ जाएंगे, చాలా దెబ్బతింటాం మనం. बहुत समस्या में पड़ जाएंगे, ఎందుకంటే क्योंकि ఇవన్నీ మనం జయించాలి, ఇలాంటివన్నీ జయించాలి. इस प्रकार के सभी विषयों को जीतना होगा। దేవుని గురించి స్పష్టంగా తన సువార్తలో చెప్తున్నాడు. परमेश्वर अपने बारे में अपने सुसमाचार में बड़े साफ साफ बताता है। యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా ఈ మాట చెప్తున్నాడు. यूहन्ना सुसमाचार पहले अध्याय के पहले वचन में बात साफ साफ बताया। దేవుడు అంట వాక్యమై ఉన్నాడంట. परमेश्वर वचन है बोला, వాక్యం అంటే శబ్దం, वचन यानी कि అంటే शब्द, దేవుడు వాక్ అయి ఉన్నాడు, यानी कि परमेश्वर वाक అంటే है, దేవుడు మాట్లాడేవాడు, यानी कि परमेश्वर बात करने वाला, దేవుడు జీవం కలిగిన వాడు, परमेश्वर जीवित है, దేవుడు మాట్లాడేవాడు, परमेश्वर बात करने वाला है, దేవుడు జీవం కలిగిన వాడు. परमेश्वर जीवित है। కాబట్టి इसलिए ఆయన వాక్యమై ఉన్నాడు, वो वचन रूपी है, అంటే మాట్లాడే దేవుడై ఉన్నాడు. यानी कि बात करने वाला परमेश्वर है, ఆయనే దేవుడు. वही परमेश्वर है। ఆ వాక్కు దేవుని యొద్ద ఉంది. वो वचन परमेश्वर के पास చూడండి, साथ ఆ था, వాక్యము దేవుని వద్ద ఉంది. वो वचन परमेश्वर के साथ था। దేవుడే మాట్లాడాలా. परमेश्वर ही बात करना है, దేవుడు మాట్లాడితేనే మనకి
రక్షణ కలుగుద్ది. परमेश्वर बात करने से ही हमको उद्धार मिलेगा. దేవుడు మాట్లాడిన మాటలు యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి వచ్చినాయి. परमेश्वर ने जो बातें की है मसीह यीशु के द्वारा वो बातें संसार में आ गए. కాబట్టి మనం జయించేవారిగా ఉండాలి. इसलिए हमें जीतने वाला बनना है. జయించేవారిగా ఉండాలి. जीतने वाला बनना है. 7 సంఘాల గురించి మీకు ఒకరోజు చెప్పాను నేను. 7 कलीसियों को लेकर मैं एक दिन आपको बताया. 7 సంఘాల్లో ఉన్నటువంటి తప్పులు ఒప్పుల గురించి నేను చెప్పాను మీకు. 7 कलीसियों का गलती और भलाई बातें लिखा है बताया था. రాసుకుని కూడా రమ్మన్నాను. आपको बोला गया था लिखे लाइएगा. ఎవరు రాసిన వాళ్ళు ఎవరు లేరు. कोई नहीं लिखा है. అంటే మీకు అంత శ్రద్ధ ఉందన్నమాట. मतलब इतना ध्यान रखते हो आप लोग. వాక్యం మీద ఎంత శ్రద్ధ ఉందనేది అర్థమవుతుంది. आपको वचन के ऊपर कितना ध्यान है ये बात समझ में आता है. మంచి విద్యార్థి अच्छा छात्र जो है ఆ యొక్క మాస్టర్ గారు చెప్పిన హోంవర్క్ చక్కగా చేసుకొస్తాడు. जो टीचर बताता है उस होमवर्क को अच्छी तरह करके आता है. నేను ఎప్పుడు చెప్తాను, मैं हमेशा कहता మీరు हूं ఒక ఆత్మీయ మంచి స్టూడెంట్ లాగా ఉండాలి. अब आप एक आत्मिक अच्छे छात्र बन के रहिए. నేను చెప్పాను, मैंने बताया था 7 సంఘాల్లో ఉన్నటువంటి 7 कलीसियों का विषय తప్పులు ఒప్పులు ఆజ్ఞలు వాగ్దానము सही और गलत आज्ञा और वादाएं ఇది చెప్పాను మీకు. बताया था. మీకు అవి రాయటానికి సమయం లేదు. और लिखने के लिए आप में के पास समय नहीं है. మీకు సమయం లేదు. समय नहीं है అంటే మీకు శ్రద్ధ లేదు. यानी कि आपके पास श्रद्धा नहीं है. దేవుని యొక్క కార్యాలపైన మీకు శ్రద్ధ లేని అర్థమైపోతుంది. परमेश्वर के कार्यों को लेकर आपको कोई श्रद्धा नहीं है. అలాంటి వాళ్ళంట ऐसा लोग సహజంగా వాళ్ళ ముఖం అద్దంలో చూసుకుని మళ్ళీ బయటికి వెళ్తారు. అలాంటి వాళ్ళు అంటాడు. तो ऐसे लोगों के लिए बताया गया है कि सहज तौर पर दर्पण में अपनी शक्ल को देखता है बगल में जाने के बाद. అసలు మీకు సంఘం అన్నా సంఘంలో సహవాసం అన్నా ఇచ్చిన వాక్యాలన్నా మీకు అంతగా అర్థం కావట్లేదు. आपको कलीसिया को लेकर कलीसिया में बोए गए वचन को लेकर कोई इतना श्रद्धा नहीं है आपको. చూడండి, देखिएगा వినువారు మాత్రమే అయ్యుండి केवल सुनने वाला बनकर యాకోబు అంటాడు, याकूब बोलता है ఇను మాత్రంగా ఉంటున్నారు మీరు. केवल सुनने वाले ही बनते हो. అట్లా అనుసరించే వాళ్ళు ఉంటలా. उसको अनुकर नहीं करते అసలు हो. కొంతమంది వినటానికి కూడా ఇష్టపడలా. लोग सुनने को भी पसंद नहीं कर रहे. దేవుని వాక్యాన్ని సంఘానికి రావటానికి కూడా ఇష్టపడలా. परमेश्वर का वचन सुनना कलीसिया में आना भी पसंद नहीं कर रहे. అంత బిజీ అయిపోయాం మనం. इतना बिजी हो गए हैं. ఒక రోజు నీకు ఏ బిజీ లేకుండా కూర్చుని అల్లాడి ఏడ్చే టైం రాబోతుంది. एक दिन ऐसा कोई बिजी नहीं होगा, बैठकर आराम से और चीखना और चिल्लाना होगा. ఇప్పుడు మాకు పనులుండి अभी हमारे पास बड़ा काम है, మేము రాలేకపోతున్నాము, हम नहीं आ पा रहे, సంఘాలకు రాలేకపోతున్నాము, कलीसिया में नहीं आ पा ఓ रहे, మాకు ఎన్నో పనులుండి అంటున్నారు. कई सारे काम काज हमारे पास. ఒక దినం రాబోతుంది, एक दिन आने అసలు वाला నీకే है పని ఉండదు, और कोई काम नहीं होगा. నిన్నెవడు పిలిచేవాడు ఉండడు, आपको कोई बुलाने वाला नहीं నిన్నెవడు होगा, తలిసేవాడు ఉండడు, कोई ध्यान करने वाला నువ్వు होगा, సంపాదించేది లేదు, ना कुछ कमाने का నీకు होगा, తిండికి దొరకదు, आपको ना कुछ खाने को मिलेगा, తినటానికి దొరకదు, తాగటానికి ना దొరకదు, पीने को कुछ मिलेगा. కూసున్న చోట కూసును పడుకున్న చోట పడుకుని అలిసిపోయి ఏడ్చి రోదిస్తావు నువ్వు. तो जहाँ बैठे वहाँ बैठ कर, जहाँ लेटे वहाँ लेट कर और थक जाओगे और फिर विलाप करने लगोगे. అప్పుడు ఏడుస్తావు నువ్వు. तब रोगे आप. అయ్యో దైవదాసు చెప్పిన మాట నేను వినలేదే, प्रभु के दास की कही हुई बात मैंने नहीं सुना, దేవుని పని చేయటం నేను ముందుకు రాలేదే, परमेश्वर का काम करने के लिए मैं नहीं आ पाया, నాకు సమయం దొరకలేదు అన్నానే. मैंने यही बोलता गया मुझे समय नहीं मिल रहे. అందుకే అంటే వాక్యం కరువు రాబోతుంది. इसलिए कहता है वचन का अकाल होने वाला है, వాక్యం కరువు రాబోతుంది. वचन का अकाल होने वाला है. జాగ్రత్తగా ఉండండి. सावधान से रहिए. నేను చెప్పాను మీకు మొన్న, मैंने आपको कहा था ఈ వాతావరణం ఎలాంటిదంటే ये मौसम ऐसा है कि ప్రభువులు ఎదిగేది. ये प्रभु में बढ़ना అందుకే का. పరమగీతం అంటాడు, इसलिए श्रेष्ठ गीत में कहता పక్షుల है కోలాహలము వినబడుతుందంట, पक्षियों की आवाज सुनाई देती है. వసంత ఋతువు వంటిది. वसंत ऋतु है ये. చక్కగా పుష్పాలు పూలు చక్కగా ఆకులు చక్కగా పచ్చగా ఎదిగే టైం ఇది. अच्छी तरह और पत्ते और फूल लगने का समय है ఈ ये. సమయంలో గనక మీరు దరిద్రులాగా స్వామరులాగా ఉంటే, अगर इस समय में कंगालीपन जैसे आलसी जैसा हो गया तो ఎంత వాక్యమనేనండి, कितना भी वचन ఆ सुनो విచారాలు బావు, ना उस प्रकार का सोच ఆ जाएगा, దుఃఖాలు బావు, ना उस प्रकार के दुख ఆ जाएगी, బాధలు బావు, ना उस प्रकार के दुख మళ్ళీ परेशानी అదే जाएगा. routine. फिर वही उसी में लगे ఒక रहोगे. ఉపమానం చెప్తా మీకు. एक दृष्टांत बताऊंगा. ఒక సంఘంలో కంట एक कलिसिया में ఒక కాపర్ గారిని వేసారంట एक चरवाह को भेजा है. సంఘంలోకి एक कलिसिया में ఆయన వచ్చాడంట. वो आया है. మొదటి రోజు ప్రసంగం చేశాడంట. पहले दिन एक संदेश दिया. మొదటి రోజు ప్రసంగం చేస్తే संदेश दिया तो బా ఎంత బాగుందండి ప్రసంగం. बहुत अच्छा है संदेश. ఏం ప్రసంగం చెప్పారండి. क्या संदेश बताया. వారం అంతా ప్రసంగాన్ని గురించి ఆలోచిస్తున్నారు. सारा हफ्ता उसी संदेश को लेकर लोग ఆ ప్రసంగం గురించి చెప్పుకుంటున్నారంట. उसी के बारे में चर्चा कर रहे थे. సరే రెండో ఆదివారం వచ్చింది, फिर दूसरा इतवार అదే ప్రసంగం చేశాడు. फिर उन्होंने वही संदेश बताया. వినేవాళ్ళంట, सुनने वाले ने ఏంటండి మళ్ళీ అదే ప్రసంగం చేస్తున్నాడు फिर से यही संदेश क्यों बता रहे हैं అనుకున్నారు. इस प्रकार सोचा. సరే విన్నారు. फिर सुना. ఆయన అన్నారంటే ఏంటండి ఇదే ప్రసంగం చేశారు ఈ రోజు అన్నారంట. फिर बोला क्या पास्टर जी నా कैसे? పాస్టర్ అనలా,
వాళ్ళు అనుకున్నారు. आपस में वो लोग बात कर रहे थे, क्यों इसी प्रकार का संदेश दोबारा सुना रहे. మూడో రోజు కూడా అదే ప్రసంగం చేశాడంట. तीसरा दिन भी इसी प्रकार का वही संदेश सुनाया, అదే ప్రసంగం చేశాడు. वही संदेश सुनाया. వీళ్ళు పోయి ये लोग जाकर డికెన్స్ చెప్పారంట, डिकेन को बताया, ఏమండి हाँ जी, ఈ యొక్క కొత్త పాస్టర్ గారు ये जो नया पासवान है ना, మొదటి రోజు చెప్పింది రెండో రోజు చెప్పాడు, जो पहले दिन बताया उसको दूसरे दिन बताया, రెండో రోజు చెప్పింది మూడో రోజు చెప్పాడు, दूसरे दिन बताया उसको तीसरे दिन भी ఇదేంటి बताया. ఎట్లా చెప్తున్నా అంటే, ये क्यों ऐसा बताता है? ఈసారి కనుక ఈ సందేశం చెప్తే अगर अगली बार इस प्रकार का फिर बताएगा तो మనం అందరం వెళ్ళి బిషప్ కంప్లైంట్ ఇద్దాం అన్నారంట. हम सब जाके बिशप के सामने कंप्लेंट करें. అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? వింటున్నారా? सुन रहे? జాగ్రత్తగా రండి. हम ध्यान से सुन. ఈసారి కనుక ఇదే సందేశం ప్రసంగం చేస్తే अगर इस बार भी इसी प्रकार का संदेश बताएगा బిషప్ तो గారు కంప్లైంట్ ఇద్దాం. बिशप को कंप्लेंट करेंगे. సరే అనుకున్నారు. ठीक है, सोचा. మళ్ళీ 4వ ఆదివారం వచ్చింది, फिर चौथी हफ्ता आ गया, అదే ప్రసంగం చేశాడు. మరి फिर से वही संदेश बताया, అదే ప్రసంగం చేస్తే फिर से वही संदेश बताया. వీళ్ళు వెళ్ళి బిషప్ కంప్లైంట్ ये ఇచ్చారు. सब जाके बिशप को कंप्लेंट. ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే, क्या कंप्लेंट किया? ఏమని కొత్తగా మీరు పాస్టర్ గారిని వేశారు, आपने एक नया पासवान को डाला है, ఆయన వచ్చి वो आकर 4 వారాలు ఒకే సందేశం ఇచ్చాడు. 4 हफ्ता से एक ही संदेश बता रहे हैं. అలా ఇచ్చాడా? क्या ऐसा बताया? మొదటి వారం ఏం సందేశం చెప్పండి అన్నాడు. पहला हफ्ता क्या संदेश दिया था बताइए. ఏరా, ఏం సందేశం ఇచ్చాడు? तो बोले अरे क्या संदेश दिया था. ఆడన్నాడంట, उन्होंने एक ने कहा ఏందో సందేశం ఇచ్చాడే. हाँ कुछ संदेश दिया था. అచ్చా, రెండో వారం ఏం సందేశం ఇచ్చాడు? दूसरे दिन कौन सा संदेश दिया था. యారా, ఏం సందేశం ఇచ్చాడు? अरे कौन सा संदेश दिया था. ఏందో ఏదో ఇచ్చాడే. हाँ कुछ बताया था. మూడో వారం ఏం సందేశం ఇచ్చాడు? तीसरा हफ्ता कौन सा संदेश दिया था. యారా, మూడో వారం ఏం సందేశం ఇచ్చాడు? तीसरा हफ्ता कौन सा संदेश दिया. ఏందో నాకు తెలియదు అంత పెద్దగా. हाँ इतना ध्यान में नहीं आ रहा है. 4వ వారం ఏం సందేశం ఇచ్చాడు? चौथा हफ्ता कौन सा संदेश दिया. ఏదో ఇచ్చాడు, నీ తెలీదా అన్నాడు. कुछ दिया था आपको नहीं पता. నువ్వు వినలా అన్నాడు. एक दूसरे को बोल रहे कि आपने नहीं सुना. అంటే అంతగా తెలియదే అన్నాడు. इतना याद नहीं आ रहा है. బిషప్ అనంట, बिशप ने कहा ఇది 5వసారినండి ప్రసంగము అన్నాడు. 5वीं बार भी सुनिए उस संदेश को. बोला అన్నాడు, क्या बोला. 5వసారి కూడా ఈ ప్రసంగం వినండి మీరు. 5वीं बार भी इसी संदेश को सुनिएगा आप. పండి जाओ, వెళ్ళండి, వెళ్ళి చెప్పండి నాకు వచ్చాను. जाइए और जाके मुझे बताइए क्या అయితే ఆ संदेश. పాస్టర్ గారిని పిలిచాడంట. तो फिर उस पास्टर जी को बुलाया. ఏమండి, हाँ पास्टर जी, మీరేంది 4 వారాలు ఒకే రకం సందేశ ప్రసంగం ఇచ్చారంట అన్నాడు. तो 4 हफ्तों से लगातार एक ही संदेश को दिया करके क्यों बोल रहे लोग. ఆయన అన్నాడంట, उस पासवान ने ఏం कहा చేస్తామండి, क्या करूं. మొదటి రోజు నేను ప్రసంగం చేశాను, पहले दिन मैंने संदेश दिया, బాగుంది అన్నారు, बहुत अच्छा लगा. बोला మంచిగా ఉందన్నారు. अच्छा लगा. बोला నేను ఇచ్చిన ప్రసంగం ప్రకారం ఒక్కరు మాడినోళ్ళు లేడు, ఒక్కళ్ళు మార్పు రాలేదు. जिस प्रकार मैंने संदेश दिया उसके अनुसार ना एक ने बदला ना कोई उनके अंदर मन फिराव आया. రెండోసారి అన్న సందేశం ఇస్తే రెండోసారి మారుతారు అనుకున్నాను నేను. दोबारा इसी संदेश को दूंगा तो दोबारा सुन के बदल जाएंगे. మూడో వారం అన్న సందేశం ఇస్తే అప్పుడన్నా మారుతారేమో అనుకున్నాను. तीसरे हफ्ते भी यही सोचा मैंने, शायद इस बार सुन के बदल जाएंगे. 4వ వారం అన్న సందేశం 4వ వారం మారుతారు అనుకున్నాను. तो चौथा हफ्ते भी यही संदेश देता हूँ ताकि ये बदल जाएंगे करके सोचा. వాళ్ళల్లో మార్పే రాలేదండి. उनके अंदर कोई बदलावट नहीं. వాళ్ళల్లో మార్పు రానప్పుడు जब उनके अंदर बदलावट నేను नहीं आई, ఇంకేయో ఏయో ప్రసంగాలు కొత్త ప్రసంగాలు చెబితే ఏంటండి ప్రయోజనం? अगर उनके अंदर बदलावट नहीं आता तो मैं कोई नया संदेश देने से क्या ఆ फायदा. స్వభావం అక్కడే ఉంచుకుంటున్నారు వాళ్ళు. वो स्वभाव को तो वही रख रहे. అంటే వాళ్ళకి ఏం అలవాటు అయిందండి? उनको आदत क्या हो गया. आदत వినటం అలవాటు అయిపోయింది. सुनने का आदत हो गया. వింటారు, सुनते हैं. తమ వినేటప్పుడు శ్రద్ధగా వింటారు. कुछ लोग सुनते वक्त बड़ी सावधानी से सुनते हैं. వాక్యం కూడా తెలుసు, वचन भी पता है. వాక్యం కూడా తెలుసు, पता है, వింటారు, सुनते हैं, దాన్ని అనుకరణలో పెట్టరు. उसको अनुकरण नहीं करते. అర్థమవుతుంది మీకు? समझ में आ रहा है ना. అనుకరణలో పెట్టాలండి. उसके अनुकरण में नहीं चलते. దైవదాసుని నోటి ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అనే నమ్మకం మీకు వచ్చిందాకా, पवित्रात्मा परमेश्वरी प्रभु के दास के द्वारा हमसे बात कर रहे बोल के भरोसा जब तक ना आए మీరు బాగుపడరు. तब तक आप नहीं सुधर पाओगे. మీరు బాగుపడరు. नहीं सुधरोगे. అద్దంలో చూసుకుని సహజ మొహాన్ని అద్దంలో చూసుకుని బయటికి వెళ్ళిన వాళ్ళే. तो सहज तौर पर दर्पण में अपनी शक्ल को देखकर बगल में जाने वाला है. బైబుల్ చూస్తారు, बाइबल देखते हैं, వాక్యం చూస్తారు, वचन देखते हैं, చదువుతారు, पढ़ते हैं, అది తెలుసు మీకు, हाँ जानते हैं, వింటారు, सुनते हैं, వెళ్ళిపోతారు. फिर चले जाते हैं. అంటే यानी कि మీకు మళ్ళీ గుర్తు రావట్లా. दोबारा आपको वो वचन याद नहीं आ रहे. లేదండి, మాకు గుర్తు వస్తుంది, हाँ नहीं हमें याद आता है, మరి మర్చిపోతున్నారా? मगर क्या भूल जा रहे. మర్చి కూడా పోవట్లా. हम भूल के भी नहीं जा रहे. మరి ఎందుకు? फिर क्यों? మాకు టైం లేదు. हमारे पास समय नहीं है. అది మనకి बस ये बताते हैं. టైం అంటే ఒక అరగంట గంట ప్రభు కార్యాల కొరకు మనం సమయాన్ని తీసుకోవటం లేదు.
यानी कि परमेश्वर का कामों को लेकर 1 या आधा घंटा का समय निकाल नहीं पा रहे हैं। అంటే అంతగా మనం దిగజారిపోతున్నాము, यानी कि हम इतने कमजोर हो गए, गिर गए हैं, అంటే బలహీన పడిపోతున్నాము. यानी कि इतना कमजोर होते जा रहे हैं। ఏమంటాడు తెలుసా? क्या बोलेगा पता है? 7 సంఘాలలో 7 कलिशा में ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य ఆ 7 సంఘాల్లో చెప్పిన మాటలను జాగ్రత్తగా మనం గమనిస్తేనే 7 कलिशा में बताई गई बातों को ध्यान से అక్కడ అన్నాడు, జయించిన వానికి జీవఫల వృక్షములు నేను ఇస్తాను అన్నాడు. तो वहाँ लिखा बताया गया कि जो जय पाएगा उसको जीवन का वृक्ष का ఎవరికి ఇస్తాడండి? किसको देगा? ఎవరికి ఇస్తాడు? किसको देगा? మళ్ళా ఆ పరలోకంలో ఉన్న జీవఫల వృక్షాలు ఎవరికి ఇస్తాడు? फिर से जो स्वर्गराज में रहने वाला जीवन का वृक्ष का फल किसको देगा? ఎవరికి ఇస్తాడంటే किसको देगा? జయించిన వారికి ఇస్తాడంట. जो जय पाएगा उसी को देगा। ఏం జయించాలండి? इस चीज को जीतना है, సమయాన్ని జయించాలి. समय को जीतना है। నీకున్న సమయం దేవుడి కోసం వాడు. आपके पास जो समय है उसे प्रभु के लिए इस्तेमाल करो। కొంత కేటాయించు, कुछ समय निकाल दो प्रभु के लिए, సమయం కేటాయించు. समय निकाल दो నేను प्रभु के చెప్పాను लिए। నీకు, मैंने बताया నువ్వు था आपको। సమయంలో కూడా దశంభాగం ఇవ్వాలి. और समय में लेकर भी आपको दशमांश देना చెప్పాను होगा। కదా, 24 గంటల్లో 24 घंटों में 2 గంటల 40 నిమిషాలు నువ్వు దశంభాగం సమయాన్ని కూడా ఇవ్వాలి. 2 घंटा और 40 मिनट जो दशमांश के हिसाब से आपको समय भी देना है। నువ్వు దేవునికి ఆ సమయాన్ని ఇవ్వాలి. परमेश्वर के लिए वो समय देना है। నీ శరీరాన్ని కొంత దేవునికి ఇవ్వు, आपका देह को भी प्रभु के लिए दो, నీ ధనము కొంత దేవునికి ఇవ్వు. आपका धन भी दो प्रभु के लिए। పరలోక రాజ్యంలో నీకు ధనం ఉంటది. स्वर्गराज में आपके लिए धन होगा। ఇక్కడ ఎవనోడికి అక్కడ ఉండదు. यहाँ नहीं देगा ना उसको वहाँ नहीं मिलेगा। ఇక్కడ ప్రభు కార్యాల కొరకు ఎవరికి ధనం ఇవ్వరు, यहाँ प्रभु का काम को लेकर कोई धन नहीं देगा, దేవుని దశభాగాలు ఇవ్వరు, दशमांश नहीं देंगे, వాళ్ళకి పరలోకంలో ధనం ఉండదు. उनको स्वर्ग के लिए धन नहीं होगा। నీ ఊహల్లో నీ ఆలోచనలో తేలి ఆడబాకు. आप अपने ख्वाबों में नहीं लटकना है। నువ్వు అనుకుంటే కుదరదు. आप सोचने से नहीं होगा। నువ్వు వాక్యానుసారంగా జీవించు. आप वचन के अनुसार चलो। నువ్వేదో అనుకున్నావు అనుకో, आपने मन में सोच लिया ఆ होगा ఏంది పాస్టర్ అంటాడు, क्यों पासवान ऐसे कहते हैं, ఇది లేకపోతే చెల్లదా, क्या इसके बिना नहीं నువ్వు चलेगा? అనుకుంటే చెల్లదు. आप सोचने से नहीं होगा। బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखी हुई है, జీవవాక్యం రాయబడి ఉంది. जीवन का वचन लिखा हुआ है। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो నువ్వు అన్నిటినీ జయించాలి. आप सब चीजों నీకు का जीतना పరలోకంలో होगा। ఆత్మీయ ధనం సిద్ధపరిచిందంట. आपके लिए स्वर्ग में आत्मिक धन है। ఒకటి నీకు పరలోకం ఉందని తెలుసా? क्या एक बात आप भरोसा रखते हो स्वर्गराज है? నీకు పరలోకం ఉంది. स्वर्गराज है। రెండోది, दूसरा దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాలు మనకు అందిస్తున్నాడు అని నీకు నమ్మకం ఉందా? क्या ये भरोसा है परमेश्वर अपने दास के द्वारा उस संदेश को मुझ तक पहुंचाता నువ్వు है? నమ్ముతున్నావు అసలు? क्या भरोसा करते हो आप? దైవదాసుని ద్వారానే బైబిల్లో ఉన్న వాక్యాలు గాని పరిశుద్ధాత్ముడు ఆ మర్మాలు గాని నాకు తెలియజేస్తున్నాడు, నా దగ్గరికి తీసుకొస్తున్న నమ్మకం నీకుందా? तो परमेश्वर के दास के अंदर होकर ही पवित्र आत्मा परमेश्वर मेरे तक इन बातों को लेके आ रहे बोल के भरोसा रखते हो? ఎబ్రిలేషన్ పత్రిక, इब्रानियों की लिखी हुई पत्री, పౌలు గారు पौलुस ఎబ్రిలేషన్ పత్రికలో इब्रानियों की लिखी हुई पत्री 11వ అధ్యాయము 11 अध्याय 16వ వచనంలో అంటాడు, 16 वचन में कहता है, ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని అంట సిద్ధపరిచి ఉంచాడంట. చివరిలో అంటాడు ఆ మాట. कहता है उनके लिए एक नगर तैयार किया है। ఎందుకంటే వారు మరి శ్రేష్టమైన దేశమును, మరి మనకంటే ఒక శ్రేష్టమైన దేశం మనకు ఉందంట. तो हमारे लिए एक उत्तम देश है। ఏమంటాడు అక్కడ? क्या कहता ఒక है? శ్రేష్టమైన దేశం మన కోసం ఉందండి. उत्तम अर्थात स्वर्गीय देश हमारे लिए है। ఆ పరలోకానికి వెళ్ళాలంటే उस स्वर्ग में जाने के నువ్వు लिए ఇట్లా ఉంటే వెళ్ళవు. आप ऐसा रहने से नहीं जाओगे। జయించాలి. నువ్వు आपको जीतना होगा। నీ కోరికలను జయించాలి, आपकी इच्छाओं को जीतना నీ होगा, ఆలోచనలు జయించాలి, आपका सोच को जीतना होगा, నీ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి, आपका समय प्रभु को देना నీ होगा, శరీరాన్ని సమయం దేవుడికి ఇవ్వాలి, शरीर को प्रभु के लिए देना నీ होगा, ధనము దశమాంశ రూపంలో దేవుడికి ఇవ్వాలి. आपका धन भी दशमांश के रूप में प्रभु को देना होगा। అన్నిటినీ దేవుడికి ఇవ్వాలి నువ్వు. सब चीजों को प्रभु के लिए देना होगा, ఎందుకంటే మందిరం కట్టబడాలి. क्योंकि मंदिर बनाए जाना है। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? మందిరము కట్టడానికి మోషేకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధన సంపత్తులు గాని వస్తువులు గాని అన్ని మోషే తెచ్చిచ్చారంట. तो मंदिर बनाए जाने के लिए जितना उनके पास धन संपत्ति सोना चांदी सारा चीज लाके मूसा को दे दिया था। మోషే చెప్పాడు, मूसा ने बताया था ఇదిగో ఆయనకు ఒక మందిరం కట్టమన్నాడు, उनके लिए एक मंदिर बनाना है। అదిగో నేను ఒక మందిరం ప్రత్యక్ష గుడారం కట్టబోతున్నాను, मेल मिलाप वाली तंबू बनाने ఆ वाला। గుడారానికి కావాల్సిన వస్తువులన్నీ మీరు తీసుకురండి. उस तंबू को जो जो आवश्यकता है इन सारे वस्तुओं को आप लेके आइएगा। వాళ్ళు ఈ మాట అనలేదు.
उन्होंने ये नहीं बोला దేవుడే ఇస్తాడండి, परमेश्वर ही देगा, దేవుడే మనకు అన్ని ఇస్తాడు, परमेश्वर ही हमको सब कुछ देगा, ఆయన సర్వశక్తిమంతుడు. वो सर्वशक्तिमान है। ఈ రోజుల్లో ఏమంటారు తెలుసా? आजकल क्या बोलते पता है? దేవుడే ఇస్తాడండి, परमेश्वर ही देगा, దేవుడు ఇచ్చినే తీసుకుందాం మనం. परमेश्वर दो देगा वही लेंगे, అలా మాట అనలేదు. ऐसा नहीं बोला उन्होंने। వాళ్ళు వెళ్ళి वो जो गया, కష్టపడి मेहनत किया, వాళ్ళు ఇచ్చిన వస్తువులన్నిటిని తీసుకొచ్చారు. उन्होंने जो वस्तु दिया वो सारा कुछ ले వాళ్ళు ఇచ్చిన వస్తువుల ద్వారా ఈ ప్రత్యక్ష గుడారం కట్టబడింది. उनकी दी गई चीजों के द्वारा मेल मिलाप वाली तंबू बना दिया गया। ఇప్పుడు మందిరం కట్టబడుతుంది. अब मंदिर बनाए जा रहे हैं। ఇప్పుడు మందిరం అనేది భౌతిక మందిరం కాదండి. अभी मंदिर यानी कि भौतिक रीति से नहीं है, ఏంటిది? ఆత్మ మందిరము. ये है कि आत्मिक मंदिर, ఆత్మ మందిరము. आत्मिक मंदिर। హృదయాలను మార్చాలి. हृदयों को बदल डालना है। ప్రతి హృదయంలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి. हर एक हृदय में प्रभु का आत्मा रहना ప్రతి है। హృదయంలో దేవుడు ఉండాలి. हर एक हृदय में प्रभु దేవుని रहना है। వాక్యం ఉండాలి. प्रभु का वचन रहना है। కాబట్టి इसलिए ఆ బాధ్యత మనకుంది. वो जिम्मेवारी हमारे लिए दिया। ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాలి, हर एक के पास हमें जाना है, వాళ్ళ ప్రభు దగ్గర తీసుకురావాలి. उनको प्रभु के पास लेके आना దానికి है। ధనం కావాలి, इसके लिए धन चाहिए, దానికి డబ్బులు కావాలి, पैसा चाहिए, అవి మనం ఇవ్వాలి. वो हम देना है, అవి మనం ఇవ్వాలి. हम देना है। ఇస్తే देने से దైవదాసుడు प्रभु का दास, మీరిచ్చిన వాటిలో ఖర్చు పెట్టి आपने जो दिया उसमें से खर्च ఒక करके ఆత్మ దగ్గరికి వెళ్ళి, एक लोगों के पास जाएगा, ఒక ఆత్మ దగ్గరికి వెళ్ళి लोगों के पास जाएगा, ఆ ఆత్మను ప్రభు దగ్గర उनको తీసుకొస్తాడు. प्रभु के पास लेके आएगा। అప్పుడు నీకు तब आपको, ఆ పట్టణంలో నీ కొరకు సిద్ధపరిచిన ఆ పట్టణంలో నువ్వు ఉంటావు. आपके लिए जो तैयार कर रखा ना उस नगर में आप रहोगे। దేవుని యొక్క పని చేయటానికి ఒక మనిషిని దేవుడు వాడుకుంటాడండి. परमेश्वर का काम करने के लिए इंसान को परमेश्वर इस्तेमाल దేవుడు करता है। ఏర్పరచుకుంటాడండి. परमेश्वर ही चुनता है। చూడండి, देखिए 135వ కీర్తన కనుక మనం చదివితే 100 भजन संगीता हम पढ़ेंगे। 135వ కీర్తనలో भजन संगीता 135 4వ వచనం అంటాడు, चौथे वचन में कहता है, యెహోవా తన కోసం యాకోబును ఏర్పరచుకున్నాడు అంటాడు. यहोवा ने तो याकूब को अपने लिए चुना है। యెహోవా అంట यहोवा ने తన కోసము अपने लिए యాకోబును ఏర్పరచుకున్నాడు. याकूब को चुना है। ఎందుకు ఏర్పరచుకున్నాడండి? क्यों चुना है? యాకోబు ద్వారా याकूब के ఈ द्वारा భూమి మీద इस धरती के ऊपर మహిమ పొందాలి అని. महिमा पाना है। ఎందుకు మిమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాడు? क्यों आपको चुना है? ఎందుకు మిమ్మల్ని క్రైస్తవులుగా ఏర్పరచుకున్నాడు? क्यों आपको मसीह में चुना है? నీ ద్వారా దేవునికి మహిమపరచబడాలి. आपके द्वारा परमेश्वर की महिमा होनी है। అంటే నీ సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. నువ్వు आप अपना समय प्रभु को देना है। నువ్వు సంఘానికి నడవాలి, आप कलिशा में आना है, సంఘానికి నడవాలి. आना है कलिशा। ఇది ఆజ్ఞ. ये आज्ञा है। 6 రోజులు పని చేసుకో, 6 दिन काम करो, 7వ రోజు రా ప్రభు దగ్గరికి రా. 7वां दिन आओ प्रभु के पास, ప్రభు దగ్గరికి రా, प्रभु के पास आओ, ఇల్లు ఇడిచి రా. अपना घर छोड़ के आओ। అందుకే అంటాడు, इसलिए कहता है, అందుకే యాకోబుని ఏర్పరచుకుని యాకోబు ద్వారా ఎలా మహిమ పొందాడో जैसे याकूब को चुना और याकूब के द्वारा महिमा మీ पाया ద్వారా था, కూడా మహిమ పొందాలనుకుంటున్నాడు. आपके द्वारा भी महिमा पाना चाहता है। ఇంకొక విషయం తెలుసా మీకు? एक और विषय पता है, పోయిన వారం మనం వాక్యం విన్నాం, पिछले हफ्ते हमने वचन सुना, శనివారం వాక్యం విన్నాం. शनिवार को మందిరము కట్టడానికి దావీదు మహారాజు ఎంత కోరిక కలిగి ఉండి ఆ కోరికని నాతానుకు చెప్పాడు. मंदिर बनाने के लिए दाऊद के अंदर इच्छा था, उसी इच्छा को उसने नातान से बताया था। ఇప్పుడు మందిరం కట్టాలండి. अभी मंदिर को बनाना है। ఏంటా మందిరము? क्या है वो मंदिर? రాళ్లతో కట్టే మందిరం కాదు. पत्थरों से ईंटों से बनाने वाला नहीं है। ప్రతి ఒక్క వ్యక్తిని దేవునిలో నడిపించాలి. ఆ హృదయంలో ఆ ఆత్మను పెట్టాలి, ఆ వాక్యం పెట్టాలి. ప్రతి ఒక్క హృదయంలో हर एक को प्रभु यीशु के पास लेके आना है, उसके लिए वो वचन उनके हृदय में रखना है। దావీదు లాగా మనం ఉండాలి. दाऊद के समान हमें దావీదు होना है। సంతానంలో మనం వచ్చాం. दाऊद के संतान में से हम आए। దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. दाऊद को परमेश्वर ने चुना है। ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? कहां से चुना? యాకోబు వంశములో నుంచి याकूब ఏర్పరచుకున్నాడు. के वंश में से चुना है। యెహోవా తన కోసం యాకోబును ఏర్పరచుకున్నాడు. यहोवा अपने लिए याकूब को चुना है। ఆ తర్వాత యాకోబు వంశము నుంచి దావీదును ఏర్పరచుకున్నాడు. उसके बाद याकूब के वंश में से दाऊद को चुना है। దావీదు వంశములో నుంచి दाऊद के वंश में से ఎవరు నేర్చుకున్నాడండి? फिर किसको चुना है? ఎవరు ఎన్నుకున్నాడు? इसको चुना నాతాను ఎన్నుకున్నాడు. नातान को चुना है। నాతాను ద్వారా, నాతాను సంతానం ద్వారా नातान के संतान के द्वारा మరియమ్మని ఎన్నుకున్నాడు. मरियम को चुना। మరియమ్మని ఎన్నుకున్నాడు. मरियम को चुना। మరియమ్మని ద్వారా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. मरियम के द्वारा ही मसीह यीशु से पृथ्वी पे आया। మరియమ్మ ద్వారా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడండి. धरती पे आया है मरियम के द्वारा मसीह यीशु। అర్థమవుతుందా? समझ में आ गया? ఒక్కొక్కరు ఏర్పరచుకుని దేవునికి మహిమ కొరకు ఏర్పరచుకున్నాడు. एक एक को परमेश्वर ने चुना केवल अपने महिमा के लिए। ఇప్పుడు నిన్ను దేవుడు ఏ స్థితిలో పిలుస్తున్నాడో अभी परमेश्वर आपको कौन सी स्थिति में ఆ बुलाते స్థితిలో हैं, ప్రభు దగ్గర రాను. उसी स्थिति में प्रभु के पास आओ। ఒకసారి అంట एक बार- చిన్న ఉపమానం చెప్తాను. एक दृष्टांत बताता हूँ। ఒకసారి एक बार ఒక చిన్న ఒక వ్యక్తి 40 సంవత్సరాల వ్యక్తి 40 साल के एक व्यक्ति ఆ है, కొండల మధ్యలో గొర్రెలను కాసుకుంటున్నాడు. पहाड़ों के बीच में भेड़ चरा रहा था। ఇది మొదటి శతాబ్దంలో జరిగిన విషయం. ये पहले शताब्दी का विषय है। మొదటి శతాబ్దంలో జరిగిన पहले విషయం. శతాब्दी में हुआ था। క్రీస్తు శకము ईस्वी
మొదటి శతాబ్దంలో पहली शताब्दी में। అతను 40 సంవత్సరాలు ఉంటాయి. उसका उम्र है 40 साल का। ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు. वो भेड़ चढ़ा रहा था। గొర్రెలు కాసుకుంటుంటే भेड़ चराते वक्त కొండ మీద ఒక వ్యక్తి కూర్చున్నాడంట. पहाड़ के ऊपर एक व्यक्ति बैठा हुआ था। ఒక వ్యక్తి కూర్చున్నాడు. एक व्यक्ति बैठा हुआ ఆ था। వ్యక్తి కింద అనేక మంది జనాలు కూర్చున్నారంట. उसके नीचे कई सारे लोग बैठे हुए थे। ఆయనంట కొన్ని కొన్ని ఉపమానాలు చెప్తూ ఉంటున్నాడంట. वो कई सारे दृष्टांत बताते जा रहे थे। చెబుతూ बताते बताते ఒక ఉపమానం చెప్పాడంట. एक दृष्टांत बताया। ఈయన విన్నాడు. इन्होंने सुना था। ఈ గొర్రెల కాపరి విన్నాడు. ये भेड़ चराने वाले ने सुना था। విని सुनकर అరే ఆయన చెప్పే మాట చాలా బాగుంది, उनकी कहने वाली बात बड़ा अच्छा लग रहा है, నేను ఇల్లు వస్తాను, मैं होके आऊंगा, మీరు ఇక్కడ నా గొర్రెలు చూస్తా ఉండండి आप यहाँ मेरे भेड़ों को देखते रहना। అని పని వాళ్ళని పెట్టి వెళ్ళాడు. इस तरह काम मजदूरों को लगा के चला गया। వెళ్తే गया, చెప్తున్నాడు, జాగ్రత్తగా వింటున్నాడు. वो ध्यान से सुन रहा था उनको। ఏమంటున్నాడంటే, क्या बोल रहा था? నేను మంచి గొర్రెల కాపరిని. मैं अच्छा चरवाहा हूँ। మంచి గొర్రెల కాపరి తన గొర్రె కొరకు ప్రాణం పెడతాడు. अच्छा चरवाहा अपने भेड़ों के लिए अपना प्राण देता है। పని వాళ్ళు, దొంగలు, దోసుకునే వాళ్ళు, వీళ్ళందరూ జీతగాళ్ళు, వీళ్ళు ఏమిటికి పనికిరారని చెప్తున్నాడంట. तो ये जो काम करने वाले, ये चोर, लुटेरे हैं, मजदूर है, ये सब किसी काम का नहीं है। వీళ్ళు జీతగాళ్ళు, వీళ్ళందరూ ये तो मजदूर है, వీళ్ళు కాపర్లు కాదు. ये चरवाहा नहीं है। నేను మంచి కాపరిని. मैं अच्छा चरवाहा हूँ। మంచి కాపరి తన గొర్రె కొరకు ప్రాణం పెడతాడు. अच्छा चरवाहा अपने भेड़ों के लिए प्राण देता है। ఆయన జాగ్రత్తగా అన్నాడంటండి. वो बड़ी ध्यान से सुन रहा था, జాగ్రత్తగా వింటున్నాడు. बड़ी ध्यान से सुन रहा था। ఇంట్రెస్ట్ ఉందంట. बड़ा अच्छा लगने लगा उसको। ఎందుకంటే क्योंकि అది తన హృదయాన్ని తాకింది. क्यों ये बात अपना उसका हृदय को छू लिया। ఎందుకంటే అతను మంచి గొర్రెలు కాపరి. क्योंकि वो भी अच्छा चरवाहा था। ఒకసారి ఒక జీతగాడిని పెట్టుకున్నాడంట. एक बार एक मजदूर को रखा था। ఒక జీతగాడిని పెట్టుకుంటే मजदूर को रखा तो ఒక బేడియా వచ్చిందంట. एक भेड़िया आया था। ఆ బేడియా వచ్చి, एक ఆ भेड़िया తోడేలు వచ్చి एक भेड़िया आया। ఆ గొర్రెల్ని వేసి తినబోతుందంట. वो भेड़ों को खाने लगा। అయితే ఈ జీతగాడంట పారిపోయాడంట. ये जो मजदूर है ना, ये भाग गया। గొర్రెల్ని వదిలిపెట్టి పారిపోయాడు. भेड़ों को छोड़कर भाग गया। అయితే तो फिर మరి ఈయనేం చేశాడు? मगर इन्होंने क्या किया? తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టింటే ఆ యొక్క తోడేలుతో పోరాడాడు. अपने भेड़ों के लिए प्राण देने वाला बोलने का मतलब क्या कि उस लोमड़ियों से उन्होंने मुकाबला किया పారద్రోలి और उन्हें भगाया। దానితో యుద్ధం చేసి उनके साथ मुकाबला किया, బాధి పడేసి उनको मारा, దాన్ని పంపించేశాడు. उसको भगा दिया। ఇప్పుడు గొర్రెలు కాపాడుకోలేవండి. भेड़ अपने आप को नहीं बचा सकते, గొర్రెలు తానంతరికి అది కాపాడుకోలేవు. अपने आप को नहीं बचा सकते। గొర్రెల్ని కాపాడాలంటే, గొర్రెలు రక్షించాలంటే కాపరే రక్షిస్తాడు. भेड़ बचना है, उनको बचाना है तो उनके लिए चरवाहा कर सकता है। కాపరే రక్షిస్తాడు. चरवाहा ही बचा గొర్రె सकता है। కాపాడబాలి తను కాపాడుకోలేదండి. भेड़ जो अपने आप को नहीं बचा सकता, గొర్రెల కాపరే కాపాడుతాడు. भेड़ों का चरवाहा ही बचा सकता గొర్రెలు है। నిస్సహాయంగా ఉంటాయి. वो बेसहारा है। గొర్రెల్ని మేపేది కాపరి, भेड़ों को चराता है चरवाहा, వాటిని రక్షించేది కాపరి. उनको बचाता है चरवाहा। అయితే ఈ మాటలు వింటున్నప్పుడు बातों को सुनते वक्त ఆయనకంట ఒక ఆలోచన వచ్చిందంట. उनको एक सोच आ गया। అరే ఈయనంట యేసు ప్రభు అంట, ఈయన బెత్లెహేములో పుట్టాడంట అని ఎవరు చెప్తున్నారంట. कोई बता रहे थे इनको यीशु मसीह बोलते हैं इनको, और ये बेतलहम में पैदा हुआ है करके। ఇతనికి ఒక ఆలోచన, ఒక విషయం, దృశ్యం గుర్తొచ్చిందంట. उसको एक दृश्य याद आ गया। ఇప్పటికి 35 సంవత్సరాల క్రితం, अब से लगभग 35 साल पहले, అంటే 30 సంవత్సరాల క్రితము, यानी कि 30 साल అంటే पहले, నాకు అప్పుడు 10 సంవత్సరాలు, उस समय में 30 वर्ष का हूँ, అతనికి 10 సంవత్సరాలు అంట. उस वक्त उसका 30 वर्ष था। వాళ్ళు చల్లగాలిలో గొర్రెలు మేపుకుంటుంటే उस समय वो भेड़ को चराते थे, ఆకాశంలో ఎలుగు కనపడిందంట. तो आकाश में रोशनी दिखाई दिया, ఆకాశంలో ఎలుగు కనపడి रोशनी दिखाई दिया, పరలోక సైన్యం కనపడిందంట. स्वर्ग का सेना दिखाई ఆ दिया। పరలోక సైన్యం అంటుందంట, वो स्वर्गीय सेना बोलती है। అది కరెక్ట్ గా రాయబడి ఉందండి. वो बात भी ठीक ठीक लिखा మనం हुआ है। గనక లోకాసు వార్త, हम देखेंगे लूका सुसमाचार, లోకాసు వార్త 2 అధ్యాయము 2 अध्याय 8వ వచనం నుంచి కనుక మనం చదివితే, 8वें वचन से देखेगा तो 8వ వచనం మనం చూస్తే, 2:8, ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తన మందను కాసుకొని చుండగా, उस देश में कितने गडरिये थे जो रात के मैदान में रहकर अपने झुंड का परा दे रहे थे। ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. और प्रभु का एक दूत उनके पास आ खड़ा हुआ और प्रभु का तेज उनके चारों ओर चमका और वे बहुत डर गए। అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. तब स्वर्गदूत ने उनसे कहा, मत डरो, क्योंकि देख मैं तुम्हें बड़े आनंद का सुसमाचार सुनाता हूँ जो सब लोगों के लिए होगा।
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. कि आज दाऊद के नगर में तुम्हारे लिए एक उद्धारकर्ता जन्मा है और यही मसीह प्रभु है। దానికి ఇదే మీ కానవాలు. आपके लिए चिन्ह ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూసిదరని వారితో చెప్పాను. और इसका तुम्हारे लिए एक पता है कि तुम एक बालक को कपड़े में लिपटा हुआ और चरने में पड़ा पाओगे। వెంటనే పరలోక సైన్యం సమూహం ఆ దూతతో కూడా పైకి వెళ్ళిపోయిందంట. एकाएक उस स्वर्गदूतों के साथ स्वर्गदूतों का दल परमेश्वर की स्तुति करते हुए और कहते हुए दिखाई दिया। సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రించుచుంటిరి. आकाश में परमेश्वर की महिमा और पृथ्वी पर उन मनुष्यों में जिनमें वे प्रसन्न है शांति हो। అక్కడి నుంచి చదివితే మీరు वहां से पढ़ेंगे ఆ పరలోకపు దూతలు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత स्वर्गदूत स्वर्ग में चले जाने के बाद అయితే ఈ గొర్రెల కాపర్లంట फिर ये गड़री ఈ జరిగిన విషయాలను తెలుసుకుని ये जो कुछ उनके साथ वो आपस में మనము बात किया, బెత్లెహేము వరకు వెళ్ళి సూతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంటండి. वो आपस में कहने लगे आओ बेथलेहम जाकर देख कर आएंगे बोलकर। త్వరగా వెళ్లి మరియను యేసేపును తొట్టిలో పడుకున్న శిశువును చూచి और वो लोग गए तुरंत जाकर मरियम और यूसुफ को और शरनी में लेटा हुआ बालक को देखा। వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పమనే మాటలు ప్రసలము చేసిరి. उन्होंने देखकर उनको ये जो बात है उस बालक के विषय में उनसे कही गई थी प्रकट की। గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. और सब सुनने वालों ने उन सब बातों से जो गडरियों ने उनसे कही आश्चर्य किया। అప్పుడు ఇతనికి 10 సంవత్సరాలు. उस वक्त इस आचार्यवाह को ఇతను కూడా 10 साल वर्ष था। ఇతను కూడా తన తల్లిదండ్రులతోటి ఆ యొక్క యేసుప్రభుని చూడడానికి వెళ్ళాడంట. तो ये भी अपने माँ बाप के साथ उस यीशु मसीह को देखने के लिए गया हुआ చూస్తే था। అక్కడ చిన్న పిల్లవాడు పడుకుని ఉన్నాడంట. तब देखा तो छोटा सा बालक लेटा हुआ था। చిన్న పిల్లవాడు పడుకుని ఉన్నాడు. छोटा सा बालक लेटा हुआ था। అనుకున్నాడంట, सोचा था డాడీ पिताजी నానా पिताजी ఈ పిల్లవాడిని నేను ముట్టుకోవాలనుకుంటున్నాను. इस बालक को मैं छूना चाहता हूँ। నేను నీ చేతులు చల్లగా ఉండయి, नहीं आपके हाथ बड़े ठंडे నీ ठंडे చేతులు చాలా చల్లగా ఉండయి, ठंडे हैं आपके हाथ। నువ్వు ముట్టుకుంటే ఆయనకి చలి తగులుద్ది, आप छूने से उनको ठंड लगेगा, నువ్వు ముట్టుకోకబాకు అన్నారు. आप मत छूना बोला। అయితే అందరూ మోకరించి तो इस सब घुटने में आया। ఆ శిశువు దగ్గర అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. उस शिशु के पास सब आके घुटने में ఈయన प्रार्थना లోక कर। రక్షకుడు, ये वो जगत का उद्धार करता है। ఇదిగో ప్రవక్తలు చెప్పినటువంటి ఇదిగో మాటలని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈయన ఒక మెస్సయ్యా. नबियों की कही हुई सारी बातों को पूरा करने के लिए इस धरती पे आया मसीह आई। అయితే వాళ్ళందరూ మోకరించినప్పుడు तो सब के सब घुटनों में आए। तो ఈ 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడు ये 10 साल की उम्र का लड़का जो ఆ है, పిల్లవాడిని పట్టుకుని నిమిరాడంట. तो उस बच्चे बालक को पकड़ कर ऐसा ऐसा टच करके देखा है। ఇప్పుడు యేసు ప్రభు కొండ మీద ఆయన వాక్యం చెబుతున్నప్పుడు अब यीशु मसीह पहाड़ के ऊपर जो संदेश बता అప్పుడు रहे ఆయనకి 40 సంవత్సరాలు. थे, उस लड़का जो 10 साल का था अभी इस वक्त 40 साल का हो యేసు गया। ప్రభు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? अब यीशु मसीह को कितना वर्ष हो गया? 30 సంవత్సరాలు. 30 वर्ष। యేసు ప్రభు 30 సంవత్సరాలు. यीशु का 30 वर्ष है। యేసు ప్రభు పుట్టినప్పుడు जब यीशु मसीह पैदा ఈ हुआ था, గొర్రెల కాపరి దగ్గర పిల్లవాడికి ये जो बेड चराओं के साथ जो लड़का था ఆయనకి 10 సంవత్సరాలు. उनको 10 साल की उम्र थी उस वक्त। ఇప్పుడు యేసు ప్రభుని చూస్తున్నాడు, अब यीशु मसीह को देख रहे हैं, 40 సంవత్సరాలు. अभी 40 साल का है ये అప్పుడు आदमी అనుకున్నాడంట, को। तब इसने ఓ सोचा చిన్న పిల్లడు అప్పుడు నేను ఇన్నేనా ముట్టుకుంది అని. हाँ ये लड़कपन मासूम बच्चा था तभी मैंने इनको छू అయ్యో लिया। నా విశ్వాసం పోయింది, अरे मेरा विश्वास तो खो गया हूँ, నా విశ్వాసం వెళ్ళిపోయింది, मेरा विश्वास खो चुका है, నేను మళ్ళా ప్రభులోకి రావాలి. मुझे तो प्रभु में फिर आना है। చూడండి, देखिए నేను ఒక తప్పిపోయిన గొర్రెని, मैं भटका हुआ भेड़ हूँ, నేను తప్పిపోయిన मैं గొర్రెని. भटका हुआ भेड़ हूँ। ఇలా మీరు జాగ్రత్తగా వింటే यदि आप ध्यान से सुनोगे, గొర్రెలమైన మనము जो हम भेड़ हैं మనకు మనం రక్షించుకోలేము. हम अपने आप को बचा नहीं सकते। గొర్రెలమైన మనము जो भेड़ है हम మనకు మనం हम రక్షించుకోలేము. अपने आप को बचा नहीं सकते। రక్షించేది ఎవరండి? कौन बचाता है हमको? రక్షించేది ఎవరంటే कौन बचाता है हमको? యేసు ప్రభువే. यीशु मसीह ही। రక్షించేది యేసు ప్రభువే. उद्धार देता है यीशु मसीह ही। ఒక సిస్టర్ నాకు మొన్నటి రాత్రి శుక్రవారం ఫోన్ చేసింది. शुक्रवार की रात को एक बहन ने मुझे फोन किया, కళ్ళంబటి నీళ్లు గారుస్తూ ఫోన్ చేసింది. वो आंसू बहाते हुए फोन किया। ఏంటంటే क्या है कि తనకు ఒక తక్కువ కిరాయితోటి ఇల్లు దొరికింది. उसको बहुत ही कम रेंट से घर मिला था। అయితే तो फिर ఆ యొక్క ఇంటి ఓనర్ అంట పోయి నెల కూడా కావట్లేదు, నువ్వు వెంటనే ఖాళీ చెయ్యి అంటుందంట. उस घर का मालकिन कहती है कि तुम तुरंत घर खाली करो, बल्कि वो लोग जाके 1 महीने भी नहीं हुआ, నెల కూడా కాలేదు, 1 महीना भी नहीं हुआ, ఖాళీ చేయమంటుందంట. खाली करने के लिए बोल ఆ रहे थे। సిస్టర్ ఏడుస్తుంది, वो बहन रो रही थी, అయ్యో నేను
పిల్లల్ని వేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? इन छोटे बच्चों को लेकर मैं कहाँ जाऊं? ఇప్పుడే కదా నేను వచ్చింది, अभी अभी तो मैं आई हूँ, ఇప్పుడే నన్ను వెళ్ళమంటుంది अभी मुझे जाने के लिए అని कहते నాకు ఏడుస్తూ ఫోన్ చేసింది. हैं। रोते हुए मुझे फोन किया। ఆ రాత్రి నేను उस रात को मैंने ప్రార్థన చేస్తున్నాను. प्रार्थना कर रहा था। నాకు ఈ వాక్యం దేవుడు గుర్తు इस చేసి, वचन को प्रभु ने मुझे स्मरण ఈ दिलाया। వాక్యం నేను చదువుకుని जी इस वचन को मैंने पढ़ा। అయ్యో యేసు ప్రభు చెప్పిన బోధ కొండ మీద ప్రసంగం నాకు గుర్తొచ్చింది. यीशु मसीह के जो पहाड़ के ऊपर का संदेश मुझे याद आ गया। అయితే तो फिर అక్కడ ఏం చెప్తున్నాడు? वहाँ क्या कहता है? గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. चरवाहा अपनी भेड़ों के लिए अपना प्राण देता है। గొర్రె తనకు తాను కాపాడుకోలేదు, भेड़ अपना आप को बचा नहीं सकता, గొర్రె తనకు తాను కాపాడుకోలేదు, अपना आप को बचा नहीं सकता। भेड़ గొర్రెల కాపరే కాపాడుతాడు. भेड़ों का चरवाहा ही उनको बचाता అప్పుడు है। నేను అన్నాను, तब मैंने कहा ప్రభువా प्रभु ఆ బిడ్డ ఒక గొర్రె లాంటిది, वो बहन जो एक भेड़ की जैसी है, ఆ బిడ్డ తనకు తాను రక్షించుకోలేదు, वो अपना आप को बचा नहीं सकती, తనకు తాను కాపాడుకోలేదు. अपना आप को बचा नहीं सकती। ఈ లోకంలో ప్రభువా యేసును నమ్మని వారు వంచుకులు చాలా మంది ఉన్నారు. यीशु पर भरोसा ना करने वाला भरमाने वाले बहुत सारे लोग हैं। నమ్మని వంచుకులు చాలా మంది भरोसा ఉన్నారు. ना करने वाले और भरमाने वाले ఒకవేళ ఈ అమ్మాయి క్రైస్తవులని తెలిసిందేమో, क्या पता उनको मालूम पड़ा गया हो ये बहन जो मसीह की है, ఈ అమ్మాయి క్రైస్తవులని ये తెలిసిందేమో, मसीह में करके मालूम पड़ा होगा। క్రైస్తవులంటే చాలా మంది కోపం వస్తుంది, मसीहों से बहुत सारे लोग घृणा करते అందుకే हैं, ఈ అమ్మాయిని ఖాళీ చేయమంటుందేమో. इसलिए इस लड़की को खाली करने के लिए बोल रहे ప్రభువా हैं। प्रभु తోడేళ్లను మీరే తరమాలి, इन भेड़ियों को आप ही भगाना होगा। గొర్రెను కాపాడటానికి भेड़ को बचाने అంటే के लिए, గొర్రెను రక్షించడానికి भेड़ को बचाने के लिए తోడేళ్లను మీరే తరిమేసేయాలి. भेड़ियों को आप ही भगाना होगा। ఈ లోకంలో తోడేళ్లు చాలా ఉన్నాయి ప్రభు. इस संसार में भेड़िया बहुत सारे हैं। నేను రాత్రి ప్రార్థన చేస్తున్నాను, मैं इस रात को प्रार्थना कर रहा ఈ था, తోడేళ్లను తరవాలంటే भेड़ियों को भगाने के लिए మీరే తరవాలి ప్రభు. आप ही भगा सकते हैं। గొర్రెలు అంటే మేమేమి हम చేయలేము. भेड़ों के समान है, कुछ नहीं कर सकते। కొంతమంది తప్పిపోయారు, कुछ लोग भटक चुके हैं, కొంతమంది ఆ యొక్క కాపరికి ఆధీనంలో ఉన్నారు. कुछ भेड़ जो चरवाहा के अधीन में है, కొన్ని తప్పిపోయినాయి, कुछ तो भटक चुके हैं, కొన్ని గొర్రెలు తప్పిపోయినాయి. कुछ भेड़ भटक चुके हैं। దైవదాసుని మాట్లాడటానికి అంత సమయం లేదు వాళ్ళకి, प्रभु का दास का बात सुनने का समय नहीं है उनके అంత पास, సమయం లేదు. उतना समय नहीं है। మాకు చాలా పనులు ఉండేయండి. कहता है हमारे पास बहुत सारे काम हैं। కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं మేము బలహీనులు అండి, हम तो कमजोर हैं, మేము బలహీనులమి. हम कमजोर हैं। కొంతమంది మా దగ్గర శక్తి కూడా లేదు. कुछ लोग बोलते हैं हमारे पास शक्ति नहीं है। కొంతమంది అంటారు कुछ और लोग మా बोलते దగ్గర हैं డబ్బులు కూడా లేవండి, हमारे पास पैसा नहीं है, మా దగ్గర డబ్బులు కూడా లేవు, पैसा नहीं है, మేము రావడానికి ఛార్జీలు కూడా డబ్బులు हमारे లేవు, आने के लिए टिकट का पैसा भी नहीं है, ఛార్జీకి డబ్బులు కూడా లేవు. चार्ज का पैसा అంటే भी नहीं है। దేవుని కోసం ఒక కింద ఖర్చు పెడతానికి కూడా ఇష్టపడతలేదు. यानी कि परमेश्वर के लिए इतना खर्च करने के लिए इच्छा नहीं रख रहे, వాళ్ళ శరీరం కూడా దేవుని కోసం ఇవ్వరు. अपने देह भी प्रभु के लिए नहीं देते। చాలా మంది గొర్రెలు తప్పిపోయినాయి. इस तरह कई सारे भेड़ भटक चुके हैं। సుఖంగా ఉండాలనుకుంటున్నాయి గొర్రెలు, सुख से रहना चाहते ये भेड़, సుఖంగా గొర్రెలు सुख ఉండాలనుకుంటున్నాయి. से रहना चाहते ये भेड़, దేవుని కోసం కొంత ఖర్చు పెడదామని కూడా లేదండి. परमेश्वर के लिए खर्च करना भी नहीं चाहते। దావీదైతే दाऊद को देखो, చూడండి, దావీదైతే देखेगा ఏమంటున్నాడు చూడండి, क्या कहता है। తను 132వ కీర్తన 132 की भजन संगीत, చూడండి, 130వ కీర్తన తీయండి. 132वां भजन संगीत, 132వ కీర్తన తీస్తే 132वां भजन संगीत। ఎప్పుడైతే తనకు మందిరం కట్టాలని తనలో ఆశ వచ్చిందో, जैसे मंदिर बनाने के लिए आशा उसके अंदर నేను हो गया, మంచి ఇళ్లలో ఉంటున్నాను, मैं तो अच्छा घरों में रहता हूँ, మంచి రాజమహల్లో ఉన్నాను, अच्छी राजमहल में रहता ఇగో हूँ, నా యొక్క ప్రభు యొక్క మందసం అయితే ఆ యొక్క దుమ్ము ధూళిలో కొట్టుకాడుతుంది, मेरे प्रभु का संदूक तो मिट्टी में लौट रही है, నా ప్రభు మందిరం నేను ఒక మందిరంలో మందసాన్ని ఒక మందిరంలో పెట్టాలి. मेरे प्रभु का मंदिर में मुझे संदूक को रखना है। చూడండి ఆయన ఎంతగా బాధపడుతున్నాడు చూడండి. देखिए वो कितना दुख उठाता है। ఇప్పుడు చూడండి, देखिए 5వ వచనం అంటాడు, 132 వచనంలో 132 के 5 में कहता है, కీర్తన 132 भजन संगीत 132 5వ వచనం అంటాడు, 5वें वचन में कहता है, యెహోవాకు నేను ఒక స్థలము సూచే వరకు, యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలం ఏర్పరిచే వరకు ఇలాగ ఉంటాను. जब तक मैं यहोवा के लिए एक स्थान अर्थात याकूब के सर्वशक्तिमान के लिए निवास स्थान ना पाऊं, ఎలాగుంటాడంట? कैसा रहेगा? 3వ వచనం చూడండి, 3रा वचन में देखो, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, निश्चय मैं उस समय तक अपने घर में प्रवेश ना करूंगा, నేను పరుండి మంచం మీదకి ఎక్కను, और ना अपने पलंग पर चढ़ूंगा, నా కనులకు నిద్ర రానియను, ना अपनी आंखों में नींद आने दूंगा, నా కనుల రెప్పలకు కునికిపాటు రానియను. और ना अपनी पलकों में झपके आने दूंगा। నిర్ణయించుకున్నాడు. उसने निर्णय कर चुका है। చూసారా ఏవో నిర్ణయించుకున్నాడు? देखा क्या करके निर्णय किया है। యాకోబుకు ఒక స్థలం చూసి కట్టి ఆ మందిరం కట్టించేంత వరకే, యెహోవాకు ఒక స్థలము చూసి మందిరము కట్టించేంత వరకు, परमेश्वर यहोवा के लिए एक जगह देखकर
मंदिर बनाने तक నేను मैं ఆ నివాస స్థలం ఏర్పరిచేంత వరకు जब तक उस जगह ना बनाऊं నేను నా గుడారంలోకి వెళ్ళను. मैं स्वयं अपने घर में नहीं जाऊंगा, నేను పరుండా మంచం మీద నిద్రపోను. मैं पलंग पर चढ़कर नहीं सोऊंगा, నా కనులకు నిద్ర రానివ్వను. अपने आंखों में नींद आने नहीं दूंगा, నా కనులెప్పలకు కునిగిపోటు రాని. अपने पलकों को झपकी भी नहीं आने చూడండి दूंगा। ఎంత నిర్ణయం చూసారు. देखो कैसा निर्णय लिया, అంత నిర్ణయం మనకుందా? इतना निर्णय है हमारे पास, మనకుందా నిర్ణయం? है हमारे पास। ప్రియులారా प्रियो చూడండి, देखिए ఆ పట్టణంలో మనం వెళ్ళాలంటే उस नगर में हमें जाना हो तो చూడు, ఆ పట్టణం మనకు సిద్ధపరిచేనని, वो नगर हमारे लिए तैयार करके रखा है। ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో जो कुछ परमेश्वर ने हमारे लिए दिया है, ఏమంటున్నాడు? क्या कहता है? కనులకు అవి కనపడలేదంట. आंखों को दिखाई नहीं देता है। ఏమంటాడు? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, परमेश्वर ने अपने प्रेम करने वालों को, తన్ను ప్రేమించు వారి కొరకు. अपने प्रेम करने वालों की खातिर ఎవరిని ప్రేమించాలండి? किससे प्रेम करना है? దేవుడిని ప్రేమించాలి. परमेश्वर से प्रेम करना है। దేవుడు ఎక్కడ ఉంటాడు? परमेश्वर कहाँ रहता है? మనుషుల మధ్యలో ఉంటాడు. मनुष्यों के बीच में रहता అసలు है। దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడు? आखिर परमेश्वर ने अपने पुत्र को क्यों भेजा है? అనేక ఆత్మలు రక్షించబడాలి. कई सारी आत्माएं बच जाए, ఆ బాధ్యత మనకు అప్పచెప్పాడు. वो जिम्मेवारी हमको दे दी है। కనీసం ఒక్కలను మన ప్రభు సంఘాన్ని నడిపించాలి. क्या कम से कम एक को भी कलिशे में लेके आ पा रहे? సత్యాన్ని సత్యంలో నడిపించాలి. सच्चाई में चलाना है लोगों తన్ను को, ప్రేమించు వారికి. अपने प्रेम करने वालों से। ఆ ప్రేమ అదేనండి. वो प्रेम वही है ఏమి సిద్ధపరిచాడో जो हमारे लिए तैयार करके అది रखा है। కంటికి కనపడవంట, वो आंखों को नहीं दिखाई देता, చెవికి కంటికి కనపడవు, చెవికి వినపడవు, कान में नहीं सुनाई पड़ती, మనుష్య హృదయానికి గోచరం కాలదంట. मनुष्य के चित्त में बिल्कुल नहीं चढ़ती, కానీ అవి ఆత్మ వలన మనకు తెలియబడుచున్నవి. मगर आत्मा के द्वारा ही प्रकट किया जाता మనకు है। పరిశుద్ధాత్మ లేనప్పుడు, अगर हमारे पास पवित्र आत्मा नहीं है, పరిశుద్ధాత్మ లేనప్పుడు पवित्र आत्मा नहीं हो तो మనకి ఎలా తెలుసుద్దండి? हमें कैसे समझ में आएगा? ఇవన్నీ మనకు తెలియపడం పరిశుద్ధాత్మ లేకపోవటమే. ये सारी बातें हमें नहीं समझ में आ रही, इसका मतलब पवित्र आत्मा नहीं है हमारे पास। ఇంకేమంటాడంటే और क्या कहता है? చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఆ 1 పేతురు पहला पत्रस 1వ అధ్యాయం 4-5 గనుక చదివితే, पहला अध्याय का 4 और 5 वचन पढ़ेगा तो అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదునైన స్వాస్థ్యము మన కొరకంట పరలోకమందు భద్రపరిచి ఉంచాడంటండి. अर्थात एक अविनाशी और निर्मल और अजर मीरास के लिए जो तुम्हारे लिए स्वर्ग में रखी है। అర్థమవుతుందా? समझ में आ गए? అక్షయమైనదియు अविनाशी, నిర్మలమైనదియు निर्मल, వాడబారనిది, अजर मीरास, గాలి తుఫాన్లకు పోదు, आंधी तूफान में नहीं जाएगा, తుఫాన్లు వచ్చినా పోదు, వరదలు వచ్చినా పోదు, बाढ़ आने से भी नहीं जाएगा, గాలికి కొట్టుకు పోదు. हवा से बह के नहीं जाएगा। అది మనుషులు కట్టింది కాదు, उसका वो जो मनुष्यों से बनाए हुए మనుషులు కట్టిన నిర్మాణము కాదు, मनुष्यों का बनाए गए निर्माण नहीं, దేవుడు మన కొరకు కట్టింది, परमेश्वर ने हमारे लिए बनाया, మన కొరకు కట్టింది. हमारे लिए बनाया। అదే పరలోకము, वो ये स्वर्ग राज, అది పరలోకము. वो स्वर्ग, ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే, उस प्रभु के राज में जाने के लिए నేను వెళ్ళాలంటే, अगर मुझे जाना हो, ఇక్కడ చూడండి ప్రకటన గ్రంథము देखिए प्रकाशित वाक्य 21 अध्याय 7వ వచనం కనుక చదివితే, 7वें वचन को నీ దగ్గర पढ़ेगा బైబిల్ ఉంటే చూడు, आपके पास बाइबल होगा तो खोल के देखो, బైబిల్ ఓపెన్ చేసి చూడు, बाइबल खोल कर देखो, ఎక్కడుందో చూడు, कहाँ है देखो, అసలు ఉందా లేదో చూడు. आखिर है कि नहीं वो भी देखो, అది కూడా తెలియదు మనకి, वो भी नहीं पता हमें, అసలు ఉందో లేదో మనకు తెలియదు. हाँ है कि नहीं मालूम हमको लोग। కొంతమంది వింటారు, कुछ लोग सुनते हैं మర్చిపోతారు, भूल जाते हैं, వాక్యం చూడరు, वचन नहीं देखते, బైబిల్ తెరవరు, बाइबल नहीं खोलते, తెలియదు పాపం వాళ్ళకి. पता नहीं बेचारे उनको। అంటే మనం క్రైస్తవ్యంలో ఎంత దిగజారిపోయి ఉన్నామో చూడండి, मसीह में कितना कमजोर स्थिति में हम, ఎంత దిగజారిపోయి ఉన్నాం. कितना कमजोर स्थिति మనం में। అనుకుంటాం మేము క్రైస్తత్వంలో బాగున్నాం అని, हम सोचते हैं मसीह में बहुत अच्छे हैं, అది మనం అనుకోవటమే. हम अपने आप को सोचते हैं। 21:7 ఏమన్నాడు చూడండి, 21 के साथ में क्या कहते हैं देखिए, ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 21:7 వచనంలో, 21 के साथ में జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. जो जय पाएगा वही इन वस्तुओं का वारिस होगा। ఆ పరలోక రాజ్యములో జీవ గ్రంథములో ఆ యొక్క ఫలాలను తిననిస్తానని చెప్పి మనకు 7 సంఘాల్లో ఉన్న ఒక సంఘంతో మనకు చెప్తున్నాడు. तो स्वर्ग के राज के उस राज्य के फल में से हमें खाने दूंगा बोलकर 7 कलिशों में से एक कलिशों को लेकर बताया था। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రోజు आज का दिन దేవుని యొక్క పట్టణం, దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, परमेश्वर का उस नगर में जाने के लिए, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే जाने के लिए మనం ఏం చేయాలి? हमें क्या करना है? ఏం చేయాలి? क्या करना है? 1వ కొరింథీ पहला कोरिन्थी చదివేది आपने पहले पढ़ा था, ఏమంటున్నాడు? అవి क्या कहता है? మన కొరకు ఒక పట్టణం పెట్టేసి ఉంచాడు, हमारे लिए एक नगर అది बना के रखा है। ఆత్మ వలన మనకు తెలుస్తుందంట. वो बात हमें आत्मा के द्वारा ही समझ में आता है।
మనకు ఆత్మ వలన తెలుస్తుంది. आत्मा के द्वारा ही समझ में आता है, ఆత్మ లేకుండా మనకు తెలియదండి. बिना आत्मा का नहीं समझ में आता। అందుకే అంటాడు इसलिए దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. परमेश्वर ने अपनी आत्मा के द्वारा प्रकट किया है। అంటే మనం అనుకుంటాం हम सोचते हैं ఆయన ఆత్మ పొందుకున్నాడు, उन्होंने आत्मा पाया है, ఆయన మనకు చెప్పాడు అంటారు. उन्होंने हमको बताया बोलते కానీ ఆయన చెప్పి మనం నమ్మాలిగా. मगर उनकी कही हुई बातें हम तो भरोसा ఆయన करना है, వాగ్దానాలు మనం నమ్మాలిగా. उनके वादों को भी तो भरोसा करना है। ఆ పట్టణం ఉందని మనం నమ్మాలిగా. वो शहर है बोल के भरोसा యేసయ్య करना है। భూమి మీదకి వచ్చాడని నమ్మాలిగా. मसीह यीशु धरती पे आए थे करके भरोसा करना है। ఈ రెండవ పత్రికలో యాకోబు 2వ పత్రిక 1:7-8 ఏమంటున్నాడు? याकूब की दूसरी पत्रिका 1:7 में क्या बोलता है? ఏమన్నాడు? क्या చాలా మంది వంచుకులు వచ్చారంట. बहुत सारे भरमाने वाले వాళ్ళ ఆత్మ आए हैं। పొందుకున్నారా? क्या आत्मा पाए हैं? వాళ్ళ ఆత్మ పొందుకోవాలా? उन्होंने आत्मा नहीं पाया, అందుకే వాళ్ళకి యేసు ప్రభు శరీరధారికి వచ్చాడు నమ్మకం కూడా అడగలేదు. इसलिए ये भरोसा भी नहीं है मसीह यीशु देहधारी होकर आए थे। వచ్చాడు యేసు ప్రభు, आए थे, మళ్ళా ఆయన వస్తాడు फिर से वो आने वाला है, వస్తాడు. आएगा। ఎవరిని తీసుకెళ్తాడండి? किसको ले जाएगा? జయించిన వారు. जो जीत पाएगा। ఏం జయించాలండి? क्या जय पाना है? లోకాన్ని జయించాలి. संसार को जीतना है। శరీరాశ, నేత్రాశ, జీవపటంబము. शरीर की अभिलाषा, आंखों की अभिलाषा, जीविका की घमंड को నీ जीतना యొక్క है। శరీరాన్ని జయించాలి, आपके देह को जीतना है, నీ యొక్క ధనాన్ని జయించాలి, आपका धन को जीतना है, నీ సమయాన్ని జయించాలి, आपका समय को जीतना నువ్వు है, ప్రభుకి ఇవ్వాలి అని आप प्रभु को देना है। ये నువ్వు सारे జయించాలి. आपको जीतना होगा। ప్రభుకి ఎంతగా నువ్వు కావాలో. प्रभु को आपको इतना चाहिए। आप మనం గొర్రెలం కాబట్టి हम भेड़ है ना, ఆ గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. इन्हीं भेड़ों के लिए उन्होंने प्राण दिया है। పరలోకములో ఆయన మన కొరకు ప్రాణం పెట్టి हमारे लिए प्राण दिया। ఆయనంట ఇప్పుడు దివారాత్రులు మన కొరకు ఆయన తండ్రి కుడిపార్శ్వ నుండి ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎవరు రక్షించబడుతున్నారు, ఎవరు రక్షణలో నడుస్తున్నారు, ఎవరు వెనకంజి వేస్తున్నారు అన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. तो हमारे लिए प्राण तो दिया, स्वर्ग में होकर हर वक्त पिता के दाहिने हाथ में बैठकर हमारे ओर ध्यान लगा के रखा है। कौन उद्धार पा रहे, कितने लोग उद्धार में आ रहे, कौन मन फिराया, देखते ही रहता है। ఈ లోకంలో ఉన్న ఈ శ్రమలు చూసి భయపడబాకండి. इस संसार के क्लेश को देखकर मत डरना। ఈ శరీరాన్ని ఎక్కువగా इस ప్రేమించబాకండి. देह को ज्यादा प्रेम मत करो। ఈ డబ్బుని ఎక్కువగా ప్రేమించబాకండి. पैसे से ज्यादा मोल मत लगाना। సమయాన్ని ఎక్కువగా లోకంలో గడపబాకండి. समय को ज्यादातर संसार में नहीं बिताना। టీవీలు చూడటము, टीवी देखना, సినిమాలు చూడటము, पिक्चरों को देखना, సీరియల్ చూడటము, सीरियल को देखना, మొబైల్లో मोबाइल में लगे సమయం रहना, అంతా దానికే సరిపోతుంది. पूरा समय उसी में दे देते हो। సమయం అంతా దానికే సరిపోతుంది. पूरा समय उसी में देते हो। దేవుళ్ళో సమయం ఎక్కడుంది? परमेश्वर में समय कहाँ है? సమయం ఎక్కడుంది? कहाँ है समय? కాబట్టి इसलिए ఆ పట్టణానికి మనం వెళ్ళాలంటే, उस नगर में हमें जाने ఆ के लिए, పరలోకానికి మనం उस వెళ్ళాలంటే स्वर्ग में अगर हमें जाना है, మనం జయించాల్సిన చాలా ఉన్నాయి. हमें जीतना होगा कई सारे विषयों में। అవన్నీ జయించుకుంటూ రావాలి. और सारे विषयों को जीतते हुए हमें आना है। మొట్టమొదటి నేను చెప్తున్నాను, सबसे पहले बताया, నువ్వు వీటిని జయిస్తే, आप इसको जीतने से, వీటిని జయిస్తే इन चीजों को నువ్వు जीतने పరలోకం से ఈజీగా దొరకొచ్చు. तो स्वर्ग राज आपको आसानी से मिल सकती है। ఏంటవి? क्या है? శరీరాశ, शरीर की अभिलाषा, నేత్రాశ, आंखों की अभिलाषा, జీవడంబము. जीविका की घमंड। ఈ టీవీలు, ఈ సినిమాలు, ఈ సీరియళ్ళు ఇవన్నిటి మీద ఎక్కువ ధ్యానం ఉంచబాకండి. ये टीवी में, मोबाइल में, पिक्चर वगैरह देखने में लगे रहना मत। इसमें నేత్రాశిది, ये आंखों की अभिलाषा है, శరీరాశ. शरीर की अभिलाषा। అయ్యో మాకు నడవటానికి మాకు సమయం, కాళ్ళు లేవు, चलने के लिए पैर नहीं है, అర్థం మాకు కాళ్ళు నొప్పులు, हमारे पैरों में दर्द है, మా కీళ్ళ నొప్పులు, हड्डियों में दर्द है, అందుకని సుఖంగా ఉందాం, इसलिए सुख से चुपचाप बैठे చర్చికి रहेंगे, వెళ్ళొద్దు, चर्च नहीं जाएंगे, వాక్యం వినొద్దు, वचन नहीं सुनेंगे, మాకు సమయం దొరకట్లేదు, हमारे पास समय नहीं है, మాకు సమయం దొరకట్లేదు. समय है ही नहीं। ఎక్కువ మనం సంపాదించుకోవటంలోనే ఉండాం కానీ దేవుని సంపాదించుకోవటంలో శ్రద్ధ చూపట్లేదండి. हम बाकी चीजों को कमाने के चक्कर में है, मगर परमेश्वर को कमाने के चक्कर में नहीं है। हम ఎవరిష్టం వచ్చిన వాళ్ళదే, सब अपने अपनी मर्जी, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళదే, सबके अपनी इच्छा के अनुसार चलते हैं। అంతేగాని దేవుని క్రమం లేదు ఇక్కడ. लेकिन किसी पास परमेश्वर का नियम नहीं है, దేవుని వాగ్దానాలు లేవు, परमेश्वर का वादा ही नहीं है, దేవుని ఆజ్ఞలు లేవు, परमेश्वर का आज्ञा नहीं है। అటన్నీ పక్కన పెట్టేశారు. उन सब चीजों को बगल में रख ఎందుకని? दिया। ఈ స్వార్థం వలనే. क्योंकि स्वार्थ की वजह से నీ సమయాన్ని దేవుడికి ఇవ్వట్లేదు, आप अपना समय नहीं देते प्रभु నీ को, సమయాన్ని కూడా నువ్వు ఇట్లా नहीं దేవుడికి देते हो प्रभु को। ఇనంద ఏం ఇస్తామండి? अगर नहीं सुनेगा तो क्या देंगे? समय ఎన్నోడు ఇవ్వట్లేదు, అసలు ఎన్నోడు అసలు ఇంటలేదు. जो सुना वो भी नहीं दे रहे, जो नहीं सुना वो तो बिल्कुल नहीं देता। చూడండి ప్రియులారా, देखिए प्रिय, మన క్రైస్తత్వం దిగజారిపోతుంది. मसीहा तो कमजोर होती जा रही కాబట్టి అలా ఉండకూడదు. है, इसलिए ऐसा नहीं रहना యేసు है। ప్రభు రాబోతున్నాడు. यीशु मसीह आने वाला है। చూడండి, ఆ గొర్రెల కాపరి देखिए वो उस भेड़ चराने 40 वाला సంవత్సరాలు అప్పుడు, 40 साल की उम्र में, ఆ 10 సంవత్సరాల వయసులో उस 10 साल की उम्र ఆ में, బెత్లెహేములో పుట్టినటువంటి ఆ యేసయ్యని తాకిన ఆ చేతులు तो बेतलहम में जो पैदा हुआ था उस यीशु मसीह को छू लिया था इसने अपने
अपने हाथों से। ఆయన కళ్ళారా 30 సంవత్సరాలు యేసు ప్రభు వచ్చినప్పుడు చూస్తున్నాడు. फिर 30 वर्ष के बाद जब यीशु मसीह आया था तब देख रहा है। ఆయన గొర్రెల కాపరి, वो भेड़ों का चरवाहा है, ఈయన గొర్రెల కాపరి ये కాబట్టి भी भेड़ों का चरवाहा है। ఆయన చెప్పే గొర్రెల కాపరి యొక్క ఉదాహరణల్ని ఉపమానాన్ని చూసి ఈయన ఎంత ఆనందపడ్డాడంటే तो वो बताने वाला दृष्टांतों को सुनकर ये भेड़ चराने वाला कितना आनंदित हो गया। యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, यीशु ने एक बात कहा था, తప్పిపోయిన గొర్రె కొరకంట ఈ 99 గొర్రెలు వదిలిపెట్టి వెళ్ళి అది దొరికినప్పుడు అంట దాన్ని మెడ మీద వేసుకొని వచ్చి తన స్నేహితులందరిని పిలిచి ఆనందపడతాడంట. तो भटका हुआ भेड़ जब मिल जाता तो उसको अपने कंधे में बिठाकर आता है, सारे दोस्तों के संग मिलाकर बड़ा खुशी मनाता है। ఆ వాక్యం ఆ గురించి చెప్తున్నప్పుడు యేసు ప్రభు जब यीशु मसीह से संदेश बता रहा ఈ था, గొర్రెల కాపరికి ये भेड़ उनका चरवाहा को తనకు జరిగిన సంఘటన గుర్తొచ్చింది. अपने साथ जो घटना घटी थी वो याद ఒకసారి తన గొర్రెలన్నిటి ఇంటి దొరికి వెళ్ళినాక आया। एक बार अपने सारे भेड़ों को घर ले जाने के ఒక बाद గొర్రె లేదంట. एक भेड़ नहीं दिखाई दिया, మళ్ళీ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి तुरंत वापस भाग कर ఆ गया। గొర్రె ఎక్కడుందో తిరిగి वो मेमना कहाँ होगा करके घूम घूम कर ఆ గొర్రెని దొరికిన తర్వాత जैसे वो मेमना मिला, ఆ గొర్రెని మెడ మీద వేసుకుని उसको अपने कंधे पे बिठाया, ఇంటికి వచ్చి घर आकर ఓ నా గొర్రె దొరికిందని అన్నాడు. तो बोलने लगा मेरा मेमना मिल गया। నిజంగా యేసు ప్రభు మనసు ఏందని తెలిసింది. तो सच्ची में यीशु मसीह का मन कैसा उसे पता चला। దైవదాసుడు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. परमेश्वर का दास आपको ढूंढता हुआ आता है, దైవదాసుడు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. प्रभु का दास आपको ढूंढता हुआ आता మీరు है, తప్పిపోతున్నారని, आप भटकते जा रहे మీరు बोलकर, తప్పిపోతున్నారని. आप भटक रहे हो बोलकर। కాబట్టి దైవదాసుడు చెప్పిన మాటల్ని వినాలి మనం. इसलिए प्रभु के दास की कही हुई बातों को सुनना అయ్యో है। దైవదాసుడు నన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నాడే, प्रभु का दास मुझे ढूंढता हुआ आता है, నేను ఎక్కడ తప్పిపోతాను, कहीं मैं भटक ना जाऊं, ఎక్కడ నేను పరలోకం వదిలిపెట్టి వెళ్ళిపోతాను, कहीं स्वर्गराज से दूर ना हो जाऊं, దేవునికి దూరం అయిపోతాను, कहीं परमेश्वर से दूर ना हो ఆ जाऊं, నా కోసం తయారు చేయబడినటువంటి ఆ పరలోక రాజ్యం ఆ పట్టణం నాకు దొరకదని मेरे लिए जो तैयार किया गया स्वर्गराज ना मिलेगा बोलकर దైవదాసు ఎంత ప్రేమగా వస్తున్నాడు. प्रभु का दास मेरे पास प्रेम से आता है। ఆయన మాటలు వినకపోతే अगर उनकी नहीं सुनेगा రేపు లెక్క అప్పచెప్తాడు. कल का दिन हिसाब देना पड़ेगा। ఆయన ఎందుకు చెబుతున్నాడు మీకు? वो क्यों बताते हैं आपको? ప్రభు దగ్గరికి రండి, प्रभु के पास आओ, వాక్యం వినండి, वचन सुनो, ఎదగండి, बढ़ो, ఆయన వాగ్దానాలు, उनकी वादाएं, ఆయన ఆజ్ఞలు పాటించండి. उनकी आज्ञाओं को ఈ पालन మంచి करो। మాటలు మనం వినకపోతే, ये अच्छी बात हम नहीं सुनते, ఈ మంచి మాటలు మనం చెవుకి వినపడకపోతే, ये कानों में नहीं सुनाई दिया, అటు అనుసారంగా మనం నడవకపోతే इसके अनुसार नहीं चलेगा రేపు तो తీర్పులోకి వస్తాం. कल का दिन न्याय विमर्श में आएंगे, తీర్పులోకి వస్తామంటే न्याय विमर्श में आएंगे। మీరు అనుకుంటున్నారేమో आप सोचते होंगे ఎట్టక్కడ జరిగిపోతున్నారని. जैसे तैसे समय बीतता जा रहा రండి చిన్న है, ప్రార్థన చేద్దాం. आइए प्रार्थना ప్రభు करें। వందనాలు. प्रभु धन्यवाद, ఈ రాత్రి మీరు మాట్లాడారు. आज रात को आपने बात किया, ఓ దావీదు మనసు మాకు దయచేయను. दाऊद का समान हमें అది दीजिए, ఆ గొర్రెల కాపరికి ఆలోచన మాకు దయచేయను. वो चरवाहा का जो सोच है इस प्रकार का అది सोच ఆ हमें भी దైవదాసుడు देना। 4 వారాలు 4 ప్రసంగాలు అదే ప్రసంగం చేశాడు. ఆయన మనసు మాకు దయచేయి. तो प्रभु का दास चारों हफ्ता एक ही संदेश को दिया, उसे समझने वाला मन हमें दीजिए। అదే సందేశం విన్నా వాళ్ళలో మార్పు రాలేదు. इतना सुनने के बावजूद भी उनके अंदर बदलाव అసలు नहीं ఏం आया। చెప్పాడో వాళ్ళకి తెలియదు. क्या बताया उनको कुछ भी नहीं पता। ఇలాంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు इस సంఘాలు. तरह के विश्वासी कई सारे हैं कलीसिया ప్రభువా में। తప్పిపోతున్నారు, प्रभु भटकते जा रहे हैं, కొంతమంది వింటున్నారు, कुछ लोग सुनते हैं పాటించట్లేదు, पालन नहीं कर रहे కొంతమంది हैं, తప్పిపోతున్నారు. कुछ लोग भटकते जा रहे ఇలాంటి గొర్రెల్ని తండ్రి మీరు కయాయా మీ రక్షణలో ఉంచుకోండి. हैं। ऐसे प्रकार के भेड़ों को आप अपना ఆ उद्धार में గొర్రెల बचा తరం के గురించి మేము रखिए। ప్రార్థిస్తున్నాం. उन भेड़ों के लिए हम प्रार्थना करते ప్రతి हैं, ఒక్కరు జాగ్రత్తగానండి, हर एक ध्यान से सुनना, జాగ్రత్తగానండి. ध्यान से सुनना। ఆఖరి దినాల్లో ఉన్నాం. हम आखिरी दिनों में हैं। అయ్యా నీ దాసుని ద్వారా మాట్లాడి ఈ మాటలు आपके दास के द्वारा बताए गए ये वचन సైతాన్ ఎత్తుకొని పోకుండా शैतान उठा के ना ले जाने 100కి पाए, 100 పాళ్ళు పనిచేసి సహాయం. 100 के 100 गुना फलवंत होने के लिए मदद करना। ఈ యొక్క వాక్యం రండి బిడ్డల హృదయాల్లో ఫలింపజేస్తుందని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ये वचन हर एक के हृदय में फलवंत होने के लिए मसीह यीशु के नाम से प्रार्थना मांगते हैं। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. आमीन। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా। నేను ఇంతమందిని చూస్తున్నాను, వీళ్ళందరూ కూడా